ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ రీగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన దగ్గర ఎంత హై బడ్జెట్ మొబైల్ ఉన్నా లేదా ఎంత లో బడ్జెట్ మొబైల్ ఉన్నా మనకు కంపల్సరీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇన్బిల్ట్ గా మనకు వచ్చే కెమెరా వచ్చేసి క్వాలిటీ మనకు ఏ మాత్రం ఉండదు అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీ యొక్క నార్మల్ కెమెరా ఉంటుంది చూడండి, దాన్ని మీరు డైరెక్ట్ iPhone 12 కెమెరా లాగా మీరు చాలా ఈజీగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకే ఒక క్లిక్ తో. అది ఎలాగో నేను ముందు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నార్మల్ కెమెరా ద్వారా మనం ఏదైనా సరే సెల్ఫీని టేకప్ చేసినట్లయితే మనకు నార్మల్ గా వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు హై లెవెల్లో మీ యొక్క ఫోన్ కెమెరాని మీరు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి. మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ ఐఫోన్ కెమెరాని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా ఐఫోన్ ఫీచర్స్ మనకు ఈ కెమెరాలో అవైలబుల్ ఉంటాయి. మీకు ఎలాంటి ఫొటోస్ ని టేకప్ చేయాలన్నా మీకు దీంట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. అది స్లో మోషన్ కావచ్చు, ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ తో పాటుగా ప్రతి ఒక్కటి మనకు దీంట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే మనకి ఇది ఫ్రీ కెమెరా కాబట్టి వాటిని మీరు ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది అనమాట. కింద మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. వన్స్ మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ కెమెరా పైన ట్యాప్ చేసిన మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు ఫొటోస్ ని టేకప్ అనేది చేయొచ్చు. ఒక్కసారి మీరు క్వాలిటీ చూశారనుకోండి, నిజంగా ఫిదా అయిపోతారు. ఇక్కడ నా దగ్గర ఒక హైజీనిక్ కి సంబంధించిన బాటిల్ ఉందన్నమాట. దీని యొక్క ఫోటో నేను క్యాప్చర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ మీకు దాని యొక్క ఫోటో చూపిస్తాను, ఒకసారి చూడండి. వావ్, అసలు బ్యూటిఫుల్ క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ మాత్రం మనకు ఏ రేంజ్ లో తగ్గదు. అసలు ఇంత కూడా మనకు మిస్ అవ్వడం జరగదు. నేను ముందే చెప్పాను, చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. వీటిని మీరు ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ గా iPhone 12 కెమెరాని మీ యొక్క నార్మల్ స్మార్ట్ ఫోన్ లో మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇందులో మీరు సమ్ సెట్టింగ్స్ ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క పిక్చర్ క్వాలిటీ ఉంటుంది చూడండి, దాన్ని హై చేసుకోండి. వీడియో క్వాలిటీ ఫుల్ హెచ్డీలో అల్ట్రా హెచ్డీలో 4K లో కూడా మీరు ఇక్కడ నుంచి మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ గా మన యొక్క కెమెరాలో ఈ ఫీచర్ మనకు అవైలబుల్ ఉండదు. ఇక పోతే ఫ్రంట్ కెమెరాలో మీ యొక్క క్వాలిటీ హై చేసుకోండి. వీడియో రెజల్యూషన్ ని మీరు ఫుల్ హెచ్డీలో మీరు ఈ విధంగా రికార్డ్ అనేది చేసుకోండి అనమాట. దీంతో పాటుగా ఇక్కడ మనకు లొకేషన్ ట్యాగ్స్, మీరు ఎక్కడైతే ఫోటోని దిగుతారో ఆ లొకేషన్ ట్యాగ్ తో పాటు మీకు వాటర్ మార్క్ కావాలి ఆ లొకేషన్ అనుకుంటే మీరు వాటర్ మార్క్ ని కూడా ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. మీ యొక్క లెన్స్ ఉంటాయి చూడండి, దాన్ని మీరు ఇక్కడ నుంచి ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు జూమ్ చేయడానికి ఇలా మనకు ఎన్నో ఆప్షన్స్ మనకు దీంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క వాల్యూమ్ కీస్ ఉంటాయి చూడండి, వీటితో మీరు ఫోటోని టేకప్ చేస్తారా లేదా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తారా అనేది ప్రతి ఒక్క ఫీచర్స్ మీకు ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. ఆఫ్టర్ ఒకసారి దీంట్లో చూడండి, మనకు ప్రో కెమెరా అవైలబుల్ ఉంటుంది, 4D కెమెరా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది ఎంత సూపర్ అంటే నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి. నేను ఇక్కడ నుంచి ఏమో నేను టేకప్ అనేది చేస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఏమీ రావడం జరగదు, ఓన్లీ ఫర్ మనం తీసిన ఏరియాలో మాత్రమే మనకు ఫొటోస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి చూడండి, వావ్, అసలు బ్యూటిఫుల్. రిమైనింగ్ అంతా మనకు బ్లర్ కావడం జరుగుతుంది. దర్ ఆఫ్టర్ మీరు కావాలంటే దాన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లోనే మనకు ప్రో కెమెరా అవైలబుల్ ఉంటుంది, స్క్వేర్ కెమెరా అవైలబుల్ ఉంటుంది, మనకు నార్మల్ కెమెరా అవైలబుల్ ఉంటుంది, వీడియో కెమెరా అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటుగా స్లో మోషన్ కూడా మనకు దీంట్లోనే అవైలబుల్ ఉంటుంది అనమాట. వీడియో కెమెరాలో మీరు కావాలంటే స్లో మోషన్ కెమెరాని మీరు కావాలంటే యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సమ్ ఫిల్టర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఈ ఫిల్టర్స్ ని మీరు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఈ అప్లికేషన్ కి మీరు రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు బ్లర్ లో మీరు వీడియోని రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ బ్లర్ లో కూడా రికార్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ రేంజ్ లో మనకు 1-2 కాదు, కొన్ని వందల ఫీచర్స్ మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి ఈ కెమెరాతో మీరు ఫొటోస్ ని దిగండి, దర్ ఆఫ్టర్ మీరే చెప్తారు అసలు కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఏం కథ, మనకి ఏ రేంజ్ లో వస్తుంది అనేది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి మీరు సెల్ఫీ దిగిన తర్వాత చెప్పండి, దర్ ఆఫ్టర్ మీకే అర్థం అవుతుంది అనమాట ఈ కెమెరా ఎంత సూపర్ అండ్ పవర్ఫుల్ అనేది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో ఈ iPhone 12 యొక్క కెమెరా లింక్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఫొటోస్ ని ఇక్కడ నుంచి టేకప్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.